ప్రస్తుతం మనతో పాటు హర్ష టిఫిన్ సెంటర్ ఓనర్ ఉన్నారు. సో మీ వల్లనే ప్రమాదం అయ్యింది, గతంలో కూడా 1.5 month వరకు బ్యాక్ అయ్యిందని చెప్పేసి కూడా అంటున్నారు. ఏం సార్ అసలు నిజాలే? లేదండి, గతంలో 1.5 month కాదండి, March 1st week లో జరిగింది. అప్పుడు చిన్న మంట కొంచెం పెద్దదైందండి కింద. అప్పుడే గ్యాస్ ట్రబుల్ వచ్చి స్టార్ట్ అయ్యి కట్టెల పొయ్యిలు స్టార్ట్ అయ్యి దానివల్ల కొంచెం మంట మా డక్టింగ్ ఉంటుంది కదా, అది టచ్ అయ్యి పైకి పొగ వెళ్ళింది వాళ్ళ లోపలికి. అది వాస్తవం. ఆ పొగ వెళ్ళినప్పుడు వాళ్ళ వైర్లు ఒక 2-3 వైర్లు కొంత మెల్ట్ అయింది. అది మేము చేయించాం. వైర్లు మొత్తం అతను మేము ఎలక్ట్రీషియన్ పిలిపించి కనుక్కున్నామండి. 1 lakh అవుతుందని చెప్పారని చెప్పాడు మాకు. మేము ఎలక్ట్రీషియన్ పిలిపించి పైకి పంపించి మొత్తం చెక్ చేసి మెటీరియల్ తీసుకొచ్చి మొత్తం చూసి చేయించామండి. మెటీరియల్ 21,000, ఎలక్ట్రీషియన్ 27,000 అయింది. మొత్తం మేము చేయించాం. ఇప్పుడు కూడా అదే పొగ వల్ల ఏం లేదు, ఈ అసలు నిన్న పొగలేదు అసలు. అప్పటి నుంచి కట్టెలు ఆపేసాం. కట్టెలు షార్టేజ్ అయినాయి బాగా. ఆ తర్వాత దొరకలేదు, ఆపేసి కూడా 2 months అయింది. పొగ అసలు పైకి వెళ్ళలేదు. పైగా నిన్న ఇన్సిడెంట్ జరిగింది 12:15 కరెక్ట్ గా. మా వంట 10:45 మా వంట అయిపోయింది మొత్తం కిచెన్ లో. వంట అయిపోయిన తర్వాత మేము ఇక 11:45 అట్లా మేము మీల్స్ స్టార్ట్ చేస్తామండి. స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అయినప్పుడు రైస్ వేస్తుంటారు ఎప్పటికప్పుడు. అది అంతే. కొంతమంది మీరు కూడా డబ్బులు ఇవ్వాలి, మీరు కూడా ఆదుకోవాలి అని చెప్పేసి లేదండి, అది చాలా బాధగా ఉంది. ఆ ఇన్సిడెంట్ జరిగినందుకు వాళ్ళకి ఆ విధంగా జరగాల్సింది కాదు. మాకు చాలా బాధగా ఉంది. కానీ మేము మా వైపు నుంచి ఆ ఇన్సిడెంట్ లో మా 0.1% కూడా మా ప్రమేయం లేదు. అదేనండి, కావాలని చూడొచ్చు. సో ప్రస్తుతం మరి ఇక్కడ హర్ష టిఫిన్ సెంటర్ ఓనర్స్ వచ్చేసి ఇక్కడ మా వల్ల ఏం ప్రాబ్లం కాలేదని వాళ్ళు అంటున్నారు. అండ్ ఒకసారి మనం కిచెన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కిచెన్ నుంచి కూడా దట్టమైన పొగల వల్ల ఈరోజు ఆ వైర్లు మెంట్ అయ్యి ఈ విధంగా జరిగిందని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి వీలైతే ఇక్కడ కిచెన్ కి సంబంధించి కూడా కట్టెల పొయ్యి ద్వారా, గతంలో కట్టెల పొయ్యి యూజ్ చేసామన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే గ్యాస్ స్టిక్స్ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనం లోపల కూడా చూస్తున్నాం. సో ఇక్కడ కట్టెల పొయ్యి దాదాపుగా నెలను ఎప్పటి నుంచి వాడట్లేదు సార్? అట్లంటే 2 పొయ్యిలు ఉన్నాయండి. ఓకే ఓకే, ఓన్లీ పిల్లెట్స్. ఓన్లీ పిల్లెట్స్. కట్టెలు అసలు ఆపేసి 2 months పైన అయింది. ఇప్పుడు పొగ ఇక్కడ నుంచి వెళ్తుందా సార్? ఇది ఉంది కదా డక్టింగ్ ఉంది చూడండి. ఈ డక్టింగ్ లోకి వెళ్ళి పైకి డైరెక్ట్ గా పైపులు ఉంటాయండి. ఆ పైపుల నుంచి పైకి వెళ్ళిపోతుంది. అంతేగాని అక్కడ సైడ్ ఏం లేదు. 2 months బ్యాక్ జరిగింది, పొల్లలో ఉంది అని అన్నారు. వాస్తవం అది కాదని ఎవరంటున్నా. నిన్న అసలు ఎక్కడి నుండి వచ్చింది, ఏం జరిగింది మరి? సరే, పోయినసారి మాకు డ్యామేజ్ జరిగింది. ఒక్క నిమిషం రవి, పోయినసారి మాకు డ్యామేజ్ జరిగింది, అది జరగబట్టి సరే మాతో పాటు వాళ్ళకి జరిగింది. మరి ఈసారి ఏం మాకు 1% జరగలేదు. మా దగ్గర జరిగితే మాకు జరగాలి కదా. మరి మేము క్లారిటీగా సీసీ ఫుటేజ్ తీసుకుని చూసుకోమంటున్నాం కదా. మరి డిపార్ట్మెంట్ వచ్చింది, చూసుకుని అన్ని చేసింది. వాళ్ళు నిర్ణయిస్తారు. ఎవరో చెప్పిన దానికి మీరు పద్దాగా అందరిని అడగలేదు. లేదు, అసలు ఎటువంటి మా సైడ్ నుండి 1% పొరపాటు లేదు. అది దట్స్ ప్రాబ్లం. ఇక్కడ జరగదు కదా దానికి. అది వాల్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్. దానికి ఏం కాదు, పరిస్థితి అది మీరు చూసుకోండి దాన్ని. సో ఇక్కడ కేవలం షార్ట్ సర్క్యూట్ కావచ్చు, మిగతా విషయాల వల్లనే అయ్యింది. హర్ష నెక్స్ట్ సంబంధించి ఎటువంటి పొరపాటు జరగలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో పోలీసులు నిజ నిర్ధారణ కమిటీ వేసి ఏం తెలుస్తారు అనేది వేచి చూడాల్సింది.